బీఆర్ఎస్ సర్కారు చేసిన తప్పులు చేయొద్దని కాంగ్రెస్ కు ప్రజలు ఓట్లేసి గెలిపించారన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత శ్రీనివాస్ గౌడ్. గత ప్రభుత్వం కంటే మెరుగైన పాలన అందిస్తారని అధికారాన్ని కట్టబెట్టారన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఎన్ని ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయో, ఇప్పుడు ఎన్ని ఉన్నాయో లెక్కలు బయటపెట్టాలన్నారు. హైదరాబాద్ బషీర్బాగ్ లో తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. డొనేషన్ల పేరుతో కాలేజీలు కోట్లు దోచుకున్నాయన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై యాజమాన్యాలు స్పందించాలన్నారు. విద్యార్థులకు అన్యాయం చేస్తే ఏ పార్టీ అయినా తమకు ఒక్కటే అన్నారు. ఈ నెల 15న ఫీజు పోరు పేరిట విద్యార్థి సంఘాలు పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. 10 ఏళ్ల తర్వాత 8,000 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఎవరు చేసినా తప్పైతుంది. మేము ఒక పార్టీ పరంగా రాలేదు. మేము ఒక పార్టీలకు అతీతంగా మాట్లాడుకో మేము ఇవ్వమని చెప్పండి. తప్పైతే తప్పనే చెప్తాం. 100% మేము వచ్చుకోము. అప్పుడు 10 ఏళ్ల తర్వాత మొన్న డిసెంబర్ 2023లో ఎంత బకాయితో వచ్చింది, ఈ రోజు వరకు ఎంత బకాయిందో చెప్పండి. తర్వాత 2 పిఆర్సీ ఉద్యోగులు కూడా చదువు పెడతాం. కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా మనం పిఆర్సీ ఇచ్చినాం. కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా. కనుక ఒకవేళ ఆ ప్రభుత్వం తప్పు చేసింది అనుకుందాం, మరి ఇంతమంది ఓట్లు వేసింది అది చేయొద్దనే కదా. ఓట్లేసి అధికారంలో ఇచ్చింది. అట్లా చేయొద్దు, మీరు చేయండి, ఇంకా బాగా చేయండి అనే కదా. కాలేజీ యజమానం చెప్పాలి. ముఖ్యమంత్రి గారు అన్నది కరెక్టే. మేము లక్షల కోట్లు డొనేషన్ వసూలు చేసినాము, రాంగ్ నోట్లు వసూలు చేసినాము, అందుకే భయపడ్డామని చెప్పాలి. లేకపోతే ఏం మాట్లాడిందని చెప్పాలి. ముఖ్యమంత్రి గారు బహిరంగ అన్నదే అది మీరు చెప్పిన ప్రకారం. విద్యార్థులను ఇబ్బంది పెట్టద్దు, మంచి చదువు చెప్పాలి. మంచి చదువు చెప్పి వాళ్ళ భవిష్యత్తు చూసుకోవాలి. ఇలా గత ప్రభుత్వం గురించి మాట్లాడితే, గత ప్రభుత్వము బాగా అంతకన్నా మీరు బ్రహ్మాండంగా చేస్తారని ఈ ప్రభుత్వానికి ఓట్లేసి అధికారం తెచ్చారు. వీళ్ళు దాన్ని చూసే బాధ్యత వీళ్ళపైన ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వం ఇస్తే ప్రభుత్వానికి ధన్యవాదాలు, మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ అంతా చెల్లిస్తే సంతోషం. ఎవరు మంచి పని చేసినా మేము చేయబడతాం.